చెవుల కమ్మల దాండక్క సంచిలే కేండక్క లాల్ల మిఠాయినా లబ్బల మిఠాయినా శనగ నూనె ఆందమో కొబ్బరి నూనె యాప్సేదో సంపంగ నూనె పళ్ళాయలు అల్లమ్మో పనిపురి కూర్చోరు నువ్వడా శనగ నూనె ఆందమో యాప్సేదో తీసుకోండి దోషులు పోసుకోవచ్చా వద్దులే మీ ఊరేనేమో కైవారంలో అమ్ముకుంటా నాడవా ఎవరు 5 సబ్బులు 2 సరుపొడి ప్యాకెట్ కేవలం 100 రూపాయలు రండమ్మా రండి మన ఇంటి ముందరకే బండి వచ్చింది జూమ్ కంపెనీ నుంచి వచ్చింది మాడవా ఎవరు అంటున్నది అమ్మలారా అక్కలారా చిన్న గ్యాస్ స్టవ్ పెద్ద గ్యాస్ స్టవ్ మిక్సీ గిన్నెలు రైస్ కుక్కరు మన ఇంటి ముందర రిపేర్ చేసి ఇవ్వబడును రండమ్మా రండి ఆలస్యం చేస్తే బండి వెళ్ళిపోతుంది మాడవా ఎవరు అంటున్నది చిక్క వెంట్రుకలమ్మా చిక్క వెంట్రుకలు స్టీల్ సామాన్లు కావాలంటే స్టీల్ సామాన్లు ఇస్తాం డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తాం ఎంటుకలకి సామాన్లు ఇస్తాం మాడవా ఎవరు నీవు ఎవరన్నా కనుగనా రా బోని అడిగాడు మాకేమాత్రం తెలియదు బోని అంటే తెలదా బాగా జరిగైతే వ్యాపారం యా ఊరు మందే మానవా మాది కదిరి అవును కదిరిలో నాకందరూ తెలిసిన నాకు తెలియకుండా రామచంద్ర కొడుక కాదు మానవా నరసింహుని తమ్ముడా కాదు కదిరి వెళుతున్నా కదిరి నరసింహస్వామి తమ్ముడే నా పేరు గణపతి లేడి స్వామి అంటారు ఓ నరసింహస్వామి తమ్ముడా అవును సమయ కదిరిలో అందరూ బాగుండారా బాగుండారు మానవా మన కళ్ళ టమాటా చెట్లు వేసింట్రా టమాటా చెట్లు అనగా మాకు తెలియదు ఓ టౌన్ కదా గార పనికి పోతా అవునులే అలాంటి పనులుగా తెలియదు మన మాకు ఏం పని చేయరా ఏ పని చేయము భోజనం ఎట్ల సమయ మేము అమృతం చేస్తాం మనవా అమృతమా అవును మీ కళ్ళ ఎంత 90 అనగానే మనవా అదే కర్ణాటక 50 మన కళ్ళ 70 ఎవరో 80 తమ్మినారు స్వామికి మానవా పంచామృతం సేవించే దేవాది దేవతలము ఓహో పంచామృతం సేవించే దేవత ఆడు సరే కదిరి వెళ్తున్న నరసింహ స్వామి తమ్ముడు గణమద్దలేటి ఎన్ని నరసింహుని పల్లె నేను మర్చిపోయిన మానవా ఏమి ఊరికి వచ్చిండదే మానవా ఇక్కడ ఒక భక్తురాలు వరబడింది వరాలు ఇచ్చేదానికి వచ్చి ఉన్నాను భక్తురాలకు వరం ఇచ్చేకొచ్చావు సరే సమయం ఎలాగ వచ్చావు భక్తురాలకు వరం ఇచ్చావు అదే చేతులతో నాకు ఏమన్నా చేసిపోసావు మానవా ఏమి గాలు కోరుకో ఏమడిగినిస్తావా ఏమడిగినిస్తాను నాకు స్వామి ఏమి గాలు కోరుకో మానవా నాకు స్వామి అంటే పూడు బామ్మ కాదు కాదు నాకు స్వామి ఏమి గాలు అంటున్నాడు ఏమడిగినిస్తావా ఏమడిగినిస్తాను ఏమడిగినా అవును ఏమడిగినిస్తాను అంటున్నాను నాకు పెండ్లి కావాలి మానవా నువ్వు చూడగానే పసిబాలినివి నీకేమాత్రమైన అవసరం లేదు పెళ్లి ఎవరు పసిబిడ్డ తీస్తానంది ఆధార్ എന്താ నేను యాడ వెళ్తేలే అదండి గమనుండ్రా మానవా ఏమగాలు కోరుకుంటున్నది పెళ్లి వయసు వచ్చింది పెళ్లి ఎన్ని రోజులు అవుతుందో చెప్పేసి మానవా నువ్వు చూడగానే పసి ఒక సంవత్సరం తర్వాత అవుతుంది మానవా సంవత్సరం తట్టుకోలేదు ఏమి ఇంకా దగ్గరికి రా వచ్చినా అట్లా కాదు సంవత్సరంలో నుంచి దగ్గరికి సరే మానవతి ఒక వారం తర్వాత అవుతుంది సంవత్సరము వారము ఎన్నాళ్ళు అయినంది సమయం ఈ ఊర్లో ఎట్లా అంటే పొద్దుగుంకాలకి అందరూ జతలు పండుకుంటారు నేను ఒకనే పండుకోవాలి అదే కాక నా రగ్గు చెనిగిపోయింది రెయ్యి అంతా గ్యాలి స్వామి నాకు పిరిపిరి అయిపోల్ల సరే మానవతి నా భక్తాచారంతో నీకు ఈ రోజు అయిపోయింది పెళ్లి ఈ మధ్య పెళ్లి అయ్యో స్వామి దేవుడా సంతోషం పైరాపో సమయ రా మానవా పిలిచివా పిలిచిన పెళ్లి అయిపోయాయి కదా మళ్ళీ అదే ఇప్పుడు ఏది మానవా అదే పాలు పూలు తెల్లబట్ట టపాసులు పలకలు
అదే సమయం పూలు ఇస్తారు, లోపలికి దొబ్బుతారు, మంచం వేసి దుప్పట్టేసి మల్లె పూలు వెళ్ళాను రారా. దేవతలు ధ్యానం చేస్తారా మేడం? పాటలో చూసి చాలా ఉల్లాసంగా ఉన్నది మనవా. సన్న ఉల్లాసం కాదు నీకు ఆ శోభన కార్యక్రమం. 3 రోజుల తర్వాత మళ్ళా బిడ్డ ఏం మనం ఇంత ఆత్రంగా అడుగుతున్నావు? ఇప్పించుకుందాము అని. 1 సంవత్సరం తర్వాత బిడ్డ అట్లొద్దు సమ్మె. ఏమి తెల్లారికి డాడీ డాడీ అనల్లా. డాడీ పానీపూరిదే तू हांच बैठे गोड्डंकर का बस ते कई को गच्चु हो रे गांड दबाले को తెల్లారికే బిడ్డ పుట్టే మానవ ఇంత ఆత్రంగా అడుగుతున్నా కావున ఒక్క ఆడబిడ్డని ఇస్తున్నాడు. ఆడబిడ్డలైతే ఇద్దరు గాళ్ళ కష్టకాలం ఏలబారవాడికి ఏమి కష్టం లే సమ్మె. ఇస్కూల్లో ఒక పాపకు 20 కోడిగుడ్లు ఇస్తారు. ఆవిడు 2 బిడ్డలు పుడితే 40 గుడ్లు. నెలంతా తిన్నా ఇంకా 10 గుడ్లు మిగులుతాయి. రోజుకు ఒక గుడ్డు ఒక 90. ఏ మానవా గుడ్లు కోసం 2 బిడ్డలు కావాలంటున్నావా? ఇంకేమే బిడ్డల కోసమా? కోడిగుడ్లు పోతాయి స్కూల్లో. సరే మానవతి నా భక్తి ఆచారం తలగా నిద్రనిచ్చున్నాలే. వాళ్ళు పెద్ద బిడ్డలు అయ్యేది ఎప్పుడు? 12 సంవత్సరాల తర్వాత. రేపు 3:30 అయిపోవాలి. ఏల మానవా టమాటో చెట్ల పుర్రీడి సేగి చెప్పినా మానవా. సరే మానవతి నా భక్తి ఆచారం తలగానే పెద్ద బిడ్డలు అయిపోయినారులే. నేను కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కదా. అలాగే మానవా పిలవంగానే వచ్చావు. అవును నా టైం ఇప్పుడిప్పుడే కలిసి వచ్చినట్టుంది. థ్యాంక్ యూ. వెంకటేష్ పిలవంగానే వచ్చావు. కొండమ్మదేవి వరం ఇచ్చావు. అవును నాకు వరం ఇచ్చావు. అవును పిల్లయ్యా. అవును భార్య వచ్చా. అవును శోభనం జరిగా. అవును బిడ్డలు పుట్రి. అవును వాళ్ళు పెద్ద బిడ్డలు అయిరి. నా పెండ్లా మేడందో చూపించు. మానవా నేను దేవుడికి ఇప్పుడు చూడయ్యావు. మానవా మీ భార్య వచ్చి బీటితా ఉన్నది మా ఇంటికాడ. అవును మా ఇంటికల్లా నీకేం పని? మేము దేవాది దేవతలు కదా. దివ్య దృష్టితో చూసి చెప్తున్నది. ఏడుంటుంది దివ్య దృష్టి? ఇక్కడ 3వ కన్నా. సంతోషం స్వామి. పోయిరాపో. కాటమరాయుడా కదరి నరసింహుడా, కాటమరాయుడా కదరి నరసింహుడా. జో జో అత్త కూతుర్లిద్దరాని కట్నాన్ని కాసపడి ఇద్దరిని చేసుకుంటే దేవుడు. నేను ఎంత పని చేసుకుంటే దేవుడు. నేను ఇద్దరిని చేసుకుంటే దేవుడు. పెద్ద భార్య ప్రేమాంగి పొద్దున్నే లేచినాడు. పరక్కట్ట చేతికిచ్చే దేవుడు. నన్ను పరక్కానే కొట్టినాది దేవుడు. నేను ఇద్దరిని చేసుకుంటే దేవుడు. అరే చిన్న భార్య చిత్రాంగి చీకట్లో లేచినాది. నీళ్ల బిందు చేతికిచ్చే దేవుడు. నవల్లు గుల్ల చేసినాది దేవుడు. నేను ఇద్దరిని చేసుకుంటే దేవుడు. శనిగును నాన్న కొబ్బరి ఉండకూడదా? బాగుంది. ఒక పాట పాడన్నా ఆ బిడ్డ చూడరా నా మీద ఎంత ప్రేమాభిమానం ఉంటే నీ గొంతు బాగుంది. ఒక పాట పాడండి. నీ కోసం పాడతా బాబు. నీ కోసమన్నా పాడతా. పెద్ద ఇప్పుడు దాడు పల్లవించవానా గొంతులో, పల్లవి కావానా పాటలో. పల్లవించవానా గొంతులో, పల్లవి
నాదన్నది ఏమున్నది నాదో నీవు ఏనా నిమ్మలంగా పాట పాడమని నువ్వు పాడతా అంటే ఈయనకుండా ఊసిపోయింది రా బోడినా కొడక శరుగుడు నువ్వు కొబ్బరి